ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖున విడుదల కాబోతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లకు ఫలితాలు మాత్రం జూలై 8వ తారీఖున రాబోతున్నాయి. ఎందుకని ఈవీ కస్టమర్లకు జూలై 8వ తారీఖున కీలకం కాబోతుంది? జూలై 8వ తారీఖున ఏం జరగబోతుంది? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మిమ్మల్ని ఎక్కువ టెన్షన్ గురి చేయకుండా అసలు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫిబ్రవరి 1వ తారీఖున 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తారీఖు కన్నా ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ట్యాక్స్ అనేది ఉండేది ఎలక్ట్రిక్ వాహనాలకి. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు దాదాపుగా 2 వీలర్స్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద ఒక్కొక్క స్కూటర్ మీద 8,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు అడిషనల్ గా కట్టాల్సి వచ్చే పరిస్థితి. అంటే ఏపీలో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునేవారో ఫిబ్రవరి 1వ తారీఖు కన్నా ముందు వరకు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చిన పరిస్థితి. కాకపోతే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫిబ్రవరి 1వ తారీఖున ఒక కొత్త జీవోని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉన్న రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఆపేసింది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో యొక్క డెడ్ లైన్ వచ్చి జూలై 7వ తారీఖు వరకు మాత్రమే. సో జూలై 7వ తారీఖు తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కొత్త నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రోడ్ ట్యాక్స్ ని తొలగించిన ఆ పర్టికులర్ జీవోని పొడిగిస్తారా, లేదంటే మరలా ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారా? అదే అసలు ప్రశ్న. సో దానికి సమాధానం తెలుసుకునే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా నేను ఈ వీడియోలో ఎలక్ట్రిక్ 2 వీలర్ యూజర్స్ గురించి అయితే మాట్లాడబోతున్నానండి. ఎందుకంటే ఎక్కువ మంది మన ఛానల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిక్ 2 వీలర్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. అలానే ఎక్కువగా మార్కెట్ కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్ ఆడియన్స్ అయితే ఉంది కాబట్టి సో ఒకసారి మన ఎలక్ట్రిక్ 2 వీలర్ గురించి మాట్లాడుకుంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ రోడ్ ట్యాక్స్ లేని రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన రోడ్ ట్యాక్స్ అయితే లేదు. ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కి అయితే రోడ్ ట్యాక్స్ అయితే విధించారు. ఇక కేరళ ప్రభుత్వం కూడా రోడ్ ట్యాక్స్ అయితే లేదు. కర్ణాటక ప్రభుత్వం కూడా రోడ్ ట్యాక్స్ లేదు. వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర దాదాపుగా చాలా మెజారిటీ రాష్ట్రాలు అయితే ఇప్పటివరకు ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద అయితే రోడ్ ట్యాక్స్ అయితే విధించలేదు. అంతేకాదండి, రాష్ట్ర ప్రభుత్వాల్లో 8 రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కాకుండా అదనంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటంటే అస్సాం, బీహార్, ఢిల్లీ, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పంజాబ్, అలానే రాజస్థాన్. ఈ 8 రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అదనంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు మనం జూలై 8వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సబ్సిడీ ఇస్తుంది అనేది నేను గురించి మాట్లాడలేదు. కానీ ప్రజెంట్ ఏదైతే రోడ్ ట్యాక్స్ లేదో దాన్ని కొనసాగిస్తుందా లేదా దాని గురించి అయితే మీకు చెప్తాను. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ విధించాలా లేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలిపెట్టిస్తుంది అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వాడకం పెరగాలంటే గనక మనం కొన్ని రాయితీలు ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు స్కీమ్ ని తీసుకొచ్చింది. దాంతో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే కస్టమర్లకి సబ్సిడీలు ఇచ్చింది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద స్టార్టింగ్ లో అయితే దాదాపుగా 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చింది. తర్వాత 22,500 రూపాయలు, ప్రజెంట్ అయితే 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎప్పుడైతే ఫేమ్ టు స్కీమ్ స్టార్ట్ చేసిందో అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఏమని సూచన చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మీకు కావాలనుకుంటే రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు తొలగించేసేయండి అని చెప్పింది. దాంతో మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్ అలానే రిజిస్ట్రేషన్ ఫీజుని అనేది తొలగించడం జరిగింది. అంటే ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ విధించాలో లేకపోతే రిజిస్ట్రేషన్ వసూలు చేయాలనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రోడ్ ట్యాక్స్ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మొన్న ఏదైతే కొత్త రూల్ తీసుకొచ్చారో దాన్ని కొనసాగిస్తారా అని. సో మనం ఇవన్నీ గమనించిన తర్వాత ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ మరియు రోడ్ ట్యాక్స్ ని ఎక్కడ కూడా వసూలు చేయట్లేదు. సో మెజారిటీ ఎలక్ట్రిక్ వాహనాలకి అయితే ఆ బెనిఫిట్ అయితే ఇచ్చుకుంటూనే స్టార్ట్ చేశారు. మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు అయితే రిజిస్ట్రేషన్ అలానే రోడ్ ట్యాక్స్ అయితే వసూలు చేయట్లేదు. ఇవన్నీ గమనించిన తర్వాత జూలై 8వ తారీఖున కూడా ప్రజెంట్ రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఏదైతే వసూలు చేయట్లేదో అదే రూల్ ని కొనసాగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పటికే ఇతర రాష్ట్రాలు చూసుకున్నట్లయితే పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే చేరుకుంది. సో మన పొల్యూషన్ అదుపు చేయాలన్నా లేకపోతే కాస్త టెంపరేచర్ని అదుపు చేయాలన్నా కూడా మనకున్న కాస్త ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రాసెస్ చేస్తే కాస్త పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించవచ్చు. కాబట్టి
దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని వేరే విధంగా ప్రోత్సహించే బదులు డైరెక్ట్గా ఎలక్ట్రిక్ వాహనాలకు ఏదైతే రాయితీలు ఇస్తున్నారో దాన్ని కొనసాగిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర 10 చెట్లు నాటలేకపోవచ్చు, కానీ ఒక ఎలక్ట్రిక్ వాహనం ఉంటే కనుక ఒక 10 చెట్లు నాటినట్టు అవుతుంది కదా. దాని ద్వారా పొల్యూషన్ లేకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా, కాలుష్యం లేని కాస్త సమాజానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మా అంచనా ప్రకారం అయితే ఈ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదనే మేము అనుకుంటున్నాం, దాన్ని కొనసాగిస్తారేమో అనుకుంటున్నాం. ప్రజెంట్ ఉన్నది 1 సంవత్సరం వెనక్కి వెళ్తే అప్పుడు కూడా మనకి రిజిస్ట్రేషన్ రోడ్ ట్యాక్స్ లేదు. తర్వాత ప్రభుత్వం ఈ రోడ్ ట్యాక్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ విధించింది. దాని తర్వాత మనకి ఫిబ్రవరి 1వ తారీఖున మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది తొలగించింది. సో దాన్నే కొనసాగించాలని అయితే ఆశిద్దాం. ఇలా చేయడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన పొల్యూషన్ కూడా అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. అల్టిమేట్ గా డెసిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సపోర్టర్ గా నేను ఆశిస్తున్నాను ఏంటంటే కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఇదే జీవోని కొనసాగిస్తే కనుక చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మరి చూడాలి, మనకి జూలై 8వ తారీఖు ఎంతో కాలం అయితే లేదు. సో అదే పాజిటివ్ గానే వస్తుందని అయితే ఆశిద్దాం. బట్ మీ అభిప్రాయం చెప్పండి, రాబోయే జూలై 8వ తారీఖున ఇదే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ ని వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.